హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెల పెన్షన్లకి సంబంధించి, కొత్త పెన్షన్లకి సంబంధించి, అలాగే 50 ఏళ్ల పెన్షన్ల గురించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలనైతే అందించింది. ఈ ఫిబ్రవరి నెల పెన్షన్లలో భాగంగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 1వ తారీఖు కాకుండా ఈ నెల జనవరి 31వ తేదీనే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి. మరి ఎందుకని 31వ తేదీనే పెన్షన్ ఇస్తున్నారు? అలాగే ఈ నెలలోనే కొత్త పెన్షన్లు విడుదల కాబోతున్నాయి. ఎవరికి ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తున్నారు? ఎలిజిబిలిటీ లిస్ట్లో మీ పేరు వచ్చిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. దాంతోపాటు 50 ఏళ్ల పెన్షన్ల గురించి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుందండి. దీని గురించి కూడా కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. ఈ విధంగా వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా క్లారిటీతో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా 10 నిమిషాల వరకు పూర్తిగా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అని మన ఛానల్లో వస్తూ ఉంటాయి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. మరియు వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఫిబ్రవరి నెల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మరొక వారం రోజుల్లో పెన్షన్ పంపిణీ అయితే మన ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. కిందటిసారి లాగానే ఈసారి కూడా ఫిబ్రవరి నెల 1వ తారీఖున పెన్షన్ పంపిణీ చెయ్యట్లేదు. 1వ తారీఖున పెన్షన్ పూర్తిగా రద్దు చేశారండి. మరి ఒక రోజు ముందుగానే, అంటే జనవరి నెల పెన్షన్లు ఎలాగైతే డిసెంబర్ 31, జనవరి 2 తారీఖుల్లో పంపిణీ చేశారు, అదే విధంగా ఫిబ్రవరి నెల పెన్షన్లు కూడా ఒక రోజు ముందుగానే, అంటే జనవరి 31వ తారీఖున అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున ఈ 2 రోజులు పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1వ తారీఖున మనకి ఆదివారం వచ్చింది. ఎప్పుడైతే నెలలో మొదటి రోజు ఆదివారం ఉంటుందో అప్పుడు దాని ముందు రోజు పెన్షన్లు పంపిణీ చేస్తామని గతంలో మన ఏపీ ప్రభుత్వం అయితే వెల్లడించిందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఈ పాయింట్లన్నీ చూడొచ్చండి. జనవరి నెలలో కూడా 1వ తారీఖు న్యూ ఇయర్ సెలవు కాబట్టి డిసెంబర్ 31 అలాగే జనవరి 2 ఈ 2 తేదీల్లో దాదాపుగా 62 లక్షల మందికి అనేక రకాల పెన్షన్లు మన ఏపీ ప్రభుత్వం పంపిణీ చేశారండి. అదే విధంగా ఫిబ్రవరి 1 ఆదివారం కాబట్టి ఈ నెల జనవరి 31, ఫిబ్రవరి 2 ఈ 2 తేదీల్లో ప్రభుత్వం అంచనాల మేరకు ఈసారి 63 లక్షల మందికి పెన్షన్ పంపిణీలు అయితే చేస్తామని వెల్లడించారు. 50 ఏళ్ల పెన్షన్ల గురించి, కొత్త పెన్షన్ల గురించి ఇప్పుడు చెప్తానండి. దయచేసి వీడియో ఇక్కడ దాకా చూసిన వారు తప్పకుండా చివరి దాకా ఈ 10 నిమిషాలు చూడండి. అయితే ప్రతి పెన్షన్ లబ్ధిదారులు ఈ నెల 31వ తారీఖున వీలైనంత వరకు పెన్షన్ అయితే తీసుకోండి. ఎందుకంటే 2వ తారీఖు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకు వచ్చి డోర్ డెలివరీ పెన్షన్ అనేది పంపిణీ చేయరండి, మీరే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. జనవరి 31 ఉదయం 7 గంటల నుంచి మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి ఫేస్ స్కాన్ లేదా వేలి ముద్ర తీసుకొని మీకు పెన్షన్ డబ్బులు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు డిసెంబరు, జనవరి నెలల పెన్షన్లు తీసుకోకుండా ఉంటే డిసెంబర్ నెల పెన్షను, జనవరి నెల పెన్షను అలాగే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్తో కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, 3 నెలలు కానీ మీరు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ నెలకి ఆ నెల పెన్షన్ డబ్బులు తీసుకోండి. కాబట్టి పెన్షన్ల విషయంలో అశ్రద్ధ చేయకుండా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. ఇక ఈ నెలలోనే ఈ 2 కేటగిరీస్ వారికి కొత్త పెన్షన్లు కూడా పంపిణీ కాబోతున్నాయండి. జనవరి 31వ తారీఖున కొత్త పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చింది. ఈ కొత్త పెన్షన్లకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్ట్ అనేది ఈ నెల 30వ తేదీన విడుదల చేయబోతున్నారండి. మరి ఎవరికి ఈ కొత్త పెన్షన్స్ వచ్చాయి అనేది చూసుకున్నట్లయితే, ఎవరైతే భర్తకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తూ ఉండి చనిపోయినట్లయితే ఆ భర్త పెన్షన్ భార్యకి శాంక్షన్ చేయొచ్చని గతంలోనే ప్రభుత్వం చెప్పింది. అయితే అలా అప్లై చేసుకున్న వారికి స్పౌస్ పెన్షన్లు అయితే విడుదల చేశారు. ఈ స్పౌస్ పెన్షన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంతు మహిళలందరికీ కూడా 4,000 రూపాయలు డబ్బులు అయితే ఇస్తారు. అర్హతని బట్టి లిస్ట్ అయితే సిద్ధంగా ఉందండి. ఈ లిస్ట్ లో పేర్లు ఉన్న మహిళలు అందరికీ ఫిబ్రవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు జనవరి 31వ తేదీన అయితే పంపిణీ చేస్తారు. మనకి నవంబర్, డిసెంబర్ నెలల్లో కూడా కొంతమందికి అయితే ఇచ్చారు. కాబట్టి పెన్షన్ లబ్ధిదారులందరూ ఈ విషయాన్ని గమనించాలండి. అలాగే 200 కొత్త పెన్షన్లు కూడా దివ్యాంగులకు, పూర్తిగా మంచానికే పరిమితం అయిన వారికి,
తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే క్యాన్సర్ రోగులకు అవకాశం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో భేటీ నిర్వహించి ఇప్పుడు నేను చెప్పిన వారందరికీ కూడా మొత్తం 5,600 పెన్షన్లండి, అంటే జిల్లాకి 200 కొత్త పెన్షన్లు విడుదల చెయ్యాలని డెసిషన్ అయితే తీసుకున్నారు. మరి ఈ 200 కొత్త పెన్షన్స్ కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తానండి. ముందుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే ఉండాలి. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాల్సిందే అండి. ఇంకా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. క్యాన్సర్ రోగులకు మరియు సదరం సర్టిఫికేట్లలో 75% అంతకంటే ఎక్కువగా వైకల్యం ఉన్న వారికి, ఈ 2 కేటగిరీస్ వారికి మాత్రం ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు శాంక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. అప్లికేషన్స్ అయితే మాత్రం ఫిబ్రవరి నెల 2వ వారం నుంచి కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించనున్నారు. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇప్పుడు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాం అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. అయితే మొన్నటి వరకు కూడా ఈ 50 ఏళ్ల పెన్షన్ల గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేకపోవడంతో ఈ పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది పేద మధ్య తరగతి ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ 50 ఏళ్ల పెన్షన్లు కూడా ఇవ్వడానికి సిద్ధమైందండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి చెందిన వారు ఎవరైతే ఉంటారో ఈ 50 ఏళ్ల పెన్షన్లకు అర్హులు వారందరికీ కూడా ఈ పెన్షన్ అయితే వస్తుంది. తప్పనిసరిగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీరైతే సిద్ధంగా ఉంచుకోండి. అలాగే ఆధార్ కార్డుకి ఈకేవైసీ ఇంకా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులో ఏమైనా తప్పుగా ఉంటే మీ పేరు కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాగ ఏమైనా తప్పులుంటే ఇప్పుడే అప్డేట్ అయితే చేసుకోండి. దాంతోపాటు ఒకటి గుర్తుంచుకోండి, పొరపాటున కూడా మీ వయసు అయితే అప్డేట్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి పైన చెప్పిన డాక్యుమెంట్స్తో పాటుగా మీ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారండి. అది కూడా మీరు సమర్పించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీలో మీ వయసు అప్డేట్ చేసినట్లు కానీ డిటెక్ట్ అయితే మాత్రం ఈ 50 ఏళ్ల పెన్షన్లకి మీకు అర్హత అనేది ఉండదు. ఇప్పటి వరకు ఒంటరి మహిళా పెన్షన్కి కానీ కొత్త వృద్ధాప్య పెన్షన్కి కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఈ పెన్షన్లకి సంబంధించి అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వస్తుంది. మన దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఏపీ రాష్ట్రంలో ఎక్కువ శాతం వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంపై ఎక్కువ భారం అయితే పడనుంది. అందుకనే ఈ కొత్త పెన్షన్లు ఇప్పుడు చెప్పిన కేటగిరీస్ వారికి విడుదల చేయడానికి ఆలస్యం అయితే అవుతుందన్నమాట. సో రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే కొత్త పెన్షన్లకి దరఖాస్తులు ముందుగా స్వీకరించి వారి ఎలిజిబిలిటీ అంటే అర్హతలను అన్నీ కూడా చెక్ చేసి వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఈ విధంగా ఫిబ్రవరి నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ప్రభుత్వం శుభవార్తలను అయితే అందించిందండి. ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీతో పాటుగా కొత్త పెన్షన్లను వితంతు మహిళలకు, దివ్యాంగులకు, వృద్ధులకు ఈ ఫిబ్రవరి నెలలోనే అవకాశం కల్పించనున్నారు. ఈ 50 ఏళ్ల పెన్షన్ల గురించి కూడా అప్డేట్స్ అనేవి ఈ నెలలోనే మనకైతే ఇస్తారండి. అలాగే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక శుభవార్త అండి. అదేంటంటే సదరం సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళిన వారందరూ కూడా ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుని ఉంటారు కదా. సో వారికైతే ఇంకా కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే వచ్చి ఉండవు. మరి మాకు ఫిబ్రవరి నెల పెన్షన్ అనేది వస్తుందా రాదా అనేసి కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. అలాంటి వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఎందుకంటే మీకు నవంబర్ నెల, డిసెంబర్ నెల, జనవరి నెల ఏ విధంగా అయితే పెన్షన్ పంపిణీ ఎవరెవరికైతే వచ్చిందో వారందరికీ ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ పంపిణీ అయితే యథావిధిగా ఉంటుందన్నమాట. మీకు కొత్త సదరం సర్టిఫికేట్లు రాకపోయినా సరే పాత సదరం సర్టిఫికేట్లు ఏవైతే ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయో అవి ఉంటే సరిపోతుందన్నమాట. కానీ మీకేంటంటే ఆ సదరం సర్టిఫికేట్లో 40% కానీ లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది ఉండాలండి. 40% కంటే తక్కువగా మీకు 39% ఉన్నా కానీ మీకైతే అనర్హత అయితే వస్తుందన్నమాట. అలాంటి వారికి పెన్షన్ అయితే రాదు. 40% నుంచి 75% లోపు ఉన్నట్లయితే మీకు 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. 75% నుంచి ఇంకా 100% ఈ మధ్యలో ఉన్నట్లయితే కానీ మీకు 15,000 రూపాయలు అంటే డిఎంహెచ్ఓ పెన్షన్ అంటారనమాట. ఆ పెన్షన్ రకం అయితే ఇస్తారనమాట. సో చాలా రకాల పెన్షన్ రకాలు అయితే ఉంటాయి. వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు అయితే ఇస్తారు. వితంతు పెన్షన్ అనేది కూడా 4,000 రూపాయలు అయితే ఇస్తారండి. ఫిబ్రవరి నెల 3వ వారంలో మనకి ఈ కొత్త సదరం సర్టిఫికేట్లు ఎవరైతే
నవంబర్ నెల, డిసెంబర్ నెల రీవెరిఫికేషన్కి వెళ్ళిన దివ్యాంగులు ఉంటారో వారికైతే వచ్చే అవకాశం ఉన్నట్లు మనకైతే అప్డేట్ ఉందన్నమాట. ఇంకా దీని గురించి ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో చెప్పినవన్నీ కూడా నేను మీకు పూర్తిగా పాయింట్స్ వైజ్గా మొత్తం కూడా చూపించాను. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తిగా వీడియో చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే ముందుగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఎలాంటి వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అలాగే వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందండి, దాన్ని నొక్కి హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోకి ఇంతే అండి. ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.